Good evening everyone. This is Santosh Srivatsav Sharma. Last class lo manamu unit number 5 subject name fundamentals of electrical circuits unit number 5 three phase AC circuits కి సంబంధించి థియరీ పార్ట్ తర్వాత డెరివేషన్ టైప్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్లో మనము ఇంపార్టెంట్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ డ్యామ్ షూర్గా మనకు న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేది ఏదో ఒక ప్రాబ్లం అడుగుతారు. అందులో మనం ఇక్కడ 4 ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసాం. సో ఫస్ట్ మోడల్ స్టార్ కనెక్షన్ బ్యాలెన్స్డ్ లోడ్, దీనిపైన న్యూమరికల్ ప్రాబ్లం. సెకండ్ది డెల్టా కనెక్షన్ బ్యాలెన్స్డ్ లోడ్, థర్డ్ది డెల్టా కనెక్షన్ అన్బ్యాలెన్స్డ్ లోడ్, ఫోర్త్ది స్టార్ కనెక్షన్ అన్బ్యాలెన్స్డ్ లోడ్. అంటే మ్యాక్సిమం ఈ 4 మోడల్స్ నుంచి ఏదో ఒక న్యూమరికల్ ప్రాబ్లం ఖచ్చితంగా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క మోడల్లే ప్రిసైజ్గా నీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఇక్కడ స్టార్ కనెక్షన్, స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్, త్రీ ఫేజ్ స్టార్ కనెక్షన్ డయాగ్రామ్ చూసి, అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా అది బ్యాలెన్స్డ్ లోడ్ అయినా అన్బ్యాలెన్స్డ్ లోడ్ అయినా 10 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ ఇది డ్రా చేయాలి. ఇది అన్నిటికీ యూనివర్సల్ గా అప్లై అయ్యే విధంగా ఇక్కడ డయాగ్రామ్ నేను ఫ్రేమ్ చేశాను. సో ఫస్ట్ ఇక్కడ మనం RYB ఇక్కడ చూపిస్తున్నది దిస్ ఈస్ త్రీ ఫేజ్ బ్యాలెన్స్డ్ సోర్స్. అన్ని ప్రాబ్లమ్స్ లో త్రీ ఫేజ్ బ్యాలెన్స్డ్ సోర్సే ఉంటుంది. ఖచ్చితంగా సోర్స్ ని, త్రీ ఫేజ్ సోర్స్ ని బ్యాలెన్స్డ్ సోర్స్ గానే మనము అజ్యూమ్ చేసుకోవాలి. వెరాస్ కమింగ్ టు ద లోడ్, ఈ లోడ్ మనకు అన్బ్యాలెన్స్ అయి ఉండొచ్చు లేదా బ్యాలెన్స్ అయి ఉండొచ్చు, కానీ ఈ డయాగ్రామ్ ఏ దానికైనా డ్రా చేయొచ్చు. టైప్ ఆఫ్ కనెక్షన్ ఇక్కడ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ తీసుకున్నాను. స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ లో మనము ఇంపెడెన్సెస్ ఎలా కన్సిడర్ చేయాలి, ఒక్కొక్క ఇంపెడెన్స్ లైవ్ టెర్మినల్ కి న్యూట్రల్ టెర్మినల్ కి మధ్య కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ZRN, సెకండ్ వన్ ZYN, థర్డ్ వన్ ZBN. సో ఇక్కడ లైన్ వోల్టేజ్ అంటే ఏదైనా 2 లైవ్ వైర్స్ మధ్య, అంటే R అనేది ఒక లైవ్ వైర్, B అనేది ఒక లైవ్ వైర్, Y అనేది ఒక లైవ్ వైర్. లైవ్ వైర్ అంటే అందులో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఈ లైన్స్ లో, ఈ లైవ్ వైర్స్ నే లైన్స్ అంటాము. ఈ లైవ్ వైర్స్ లో పాస్ అవుతున్న కరెంట్ ని, అంటే లైన్స్ లో పాస్ అవుతున్న కరెంట్ ని లైన్ కరెంట్స్ అంటున్నాం, IR, IY, IB. అదే మనం లోడ్ లో పాస్ అయ్యే కరెంట్ అంటే ZRN లో పాస్ అయ్యే కరెంట్, ZYN లో పాస్ అయ్యే కరెంట్, ZBN లో పాస్ అయ్యే కరెంట్ ని ఫేజ్ కరెంట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ లైన్ కన్సిడర్ చేస్తే, ఈ ఆర్ లైవ్ వైర్ లో పాస్ అవుతున్న కరెంటే లైన్ కరెంట్. సేమ్ కరెంట్ మనకి ఇక్కడ ఫస్ట్ లోడ్ లో ఎంటర్ అవుతుంది కాబట్టి లైన్ కరెంట్, ఫేజ్ కరెంట్ సేమ్. మనకు స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ లో లైన్ కరెంట్, ఫేజ్ కరెంట్ సేమ్. నెక్స్ట్ లైన్ టు లైన్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ అంటే ఆర్ లైన్ కి వై లైన్ కి మధ్య, వై లైన్ కి బి లైన్ కి మధ్య, లేదా బి లైన్ కి ఆర్ లైన్ కి మధ్య ఏదైనా 2 లైవ్ వైర్స్ మధ్య వోల్టేజ్ కన్సిడర్ చేస్తే అది లైన్ టు లైన్ వోల్టేజ్ లేదా సింపుల్ గా లైన్ వోల్టేజ్. అదే ఒక లోడ్ కి అక్రాస్ గా మనం వోల్టేజ్ తీసుకుంటే అది ఫేస్ వోల్టేజ్ అవుతుంది, VRN, VYN, VBN. ఫార్ములాస్ అన్ని ఇక్కడ చూడండి. ఈ స్లైడ్ లో మనము ఫస్ట్ త్రీ ఫేస్ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ లో అది లైన్ కరెంట్, ఫేస్ కరెంట్ సేమ్. ఈ ఫార్ములాస్ అన్ని 2 మార్క్స్ అడుగుతారు. లైన్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు √3 టైమ్స్ ఫేస్ వోల్టేజ్. స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ లో ఇంపెడెన్సెస్ ఎలా కన్సిడర్ చేస్తాం, లోడ్ ఇంపెడెన్సెస్ ZRN, ZYN, ZBN ఇలా వస్తాయి నోటేషన్స్. Z అంటే ఇంపెడెన్స్, RN అంటే R పాయింట్ కి N పాయింట్ కి మధ్య కనెక్ట్ అయింది కాబట్టి ZRN. లైన్ వోల్టేజెస్ ఏముంటాయి, VRY, VYB, VBR ఉంటాయి. ఫేస్ వోల్టేజెస్ ఏముంటాయి, VRN, VYN, VBN ఉంటాయి. ఫేస్ కరెంట్స్ ఏముంటాయి, ఫేస్ కరెంట్ అంటే ఒక్కొక్క లోడ్ లో పాస్ అయ్యే కరెంట్. ఫేస్ కరెంట్స్ ఏముంటాయి, IR, IY, IB. లైన్ కరెంట్స్ ఏముంటాయి, స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి లైన్ కరెంట్స్ ఆర్ సేమ్ యాజ్ ఫేస్ కరెంట్స్. నెక్స్ట్ యాక్టివ్ పవర్ కి, త్రీ ఫేస్ యాక్టివ్ పవర్ కి ఫార్ములా 3 into V phase I phase cos phi అయినా తీసుకోవచ్చు, లేదంటే √3 VLIL cos phi అయినా తీసుకోవచ్చు. VLIL అంటే ఏంటి, లైన్ వోల్టేజ్, లైన్ కరెంట్. V phase I phase అంటే ఫేస్ వోల్టేజ్, ఫేస్ కరెంట్. ఇక్కడ క్లియర్ గా డిస్టింగ్విష్ చేసాం, లైన్ వోల్టేజెస్, ఫేస్ కరెంట్స్, లైన్ కరెంట్స్. నెక్స్ట్ త్రీ ఫేస్ రియాక్టివ్ పవర్, 3 V phase I phase sin phi తీసుకుంటే రియాక్టివ్ పవర్.
√3 VLIL sin phi. నెక్స్ట్ అపరెంట్ పవర్ అంటే టోటల్ పవర్ ఎంత అంటే 3 V ఫేస్ ఇంటూ I ఫేస్ లేదా √3 VL IL అయినా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఏంటి, డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్. డెల్టా ఫార్మేట్ లో 3 ఇంపెడెన్సెస్ కనెక్ట్ అయినాయి. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఇంపెడెన్సెస్ ని ZRY, ZYB, ZBR అంటే 2 లైవ్ టెర్మినల్స్ మధ్య డైరెక్ట్ గా ఒక ఇంపెడెన్స్ కనెక్ట్ అయింది. ఇంతకు ముందు స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ చూస్తే న్యూట్రల్ పాయింట్ అనేది అవైలబిలిటీ ఉంది. వెరస్ డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో క్లోజ్ అయింది కనెక్షన్, న్యూట్రల్ పాయింట్ అనేది లేదు. ఆర్ కి వై కి మధ్య ఫస్ట్ ఇంపెడెన్స్ ZRY, వై కి బి కి మధ్య సెకండ్ ఇంపెడెన్స్ ZYB, థర్డ్ ఇంపెడెన్స్ బి కి ఆర్ కి మధ్య ZBR. ఇలా 3 ఇంపెడెన్సెస్ డెల్టా ఫార్మాట్ లో కనెక్ట్ అయినాయి. ఇక్కడ మనం లైన్ కరెంట్స్ అంటే లైన్స్ లో ఆర్ లైన్ లో పాస్ అయ్యే కరెంట్ IR, బి లైన్ లో పాస్ అయ్యే కరెంట్ IB, వై లైన్ IY, ఇవన్నీ లైన్స్ లో పాస్ అవుతున్న కరెంట్స్ కాబట్టి లైన్ కరెంట్స్ అంటాం. అదే ఒక్కొక్క లోడ్ లో ఎంతైతే కరెంట్ పాస్ అవుతుందో దాన్ని ఫేస్ కరెంట్. ఫస్ట్ లోడ్ లో ఇక్కడ చూపించాం చూడండి, డైరెక్షన్ తో పాటు చూపించాం IRY, సెకండ్ లోడ్ లో IYB, థర్డ్ లోడ్ లో IBR. ఇదే డైరెక్షన్స్ ప్రతి ప్రాబ్లం లో ప్రతి డెరివేషన్ లో కన్సిడర్ చేస్తే ఎక్కడ కూడా ఈక్వేషన్స్ మిస్ మ్యాచ్ కావు. కొద్దిగా యూనివర్సల్ గా అన్నింటికి అప్లై అయ్యే విధంగా ఇది డిజైన్ చేశాను. నెక్స్ట్ లైన్ వోల్టేజెస్ ఏంటి, ఫేస్ వోల్టేజెస్ ఏంటి. ఏదైనా 2 లైన్స్ మధ్య వోల్టేజ్ కన్సిడర్ చేస్తే అది లైన్ టు లైన్ వోల్టేజ్ లేదా సింపుల్ గా లైన్ వోల్టేజ్ అవుతుంది. అదే ఒక లోడ్ అక్రాస్ గా మనం వోల్టేజ్ కన్సిడర్ చేస్తే అది ఫేస్ వోల్టేజ్ అవుతుంది. ఇక్కడ మనకు డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ లైన్ వై లైన్ తీసుకున్నాం. ఆర్ లైన్ కి వై లైన్ కి మధ్య ఉన్న వోల్టేజ్ VRY, ఇక్కడ రాసాను చూడండి. ఆర్ లైన్ కి వై లైన్ కి మధ్య ఉన్న లైన్ టు లైన్ వోల్టేజ్ VRY. కాకపోతే ఇక్కడ సేమ్ డైరెక్ట్ గా ఆర్ లైన్ కి వై లైన్ కి మధ్య ఫస్ట్ లోడ్ కనెక్ట్ అయింది. ఫస్ట్ లోడ్ ZRY డైరెక్ట్ గా ఆర్ లైన్ కి వై లైన్ కి మధ్య కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ VRY అంటే ఆర్ లైన్ కి వై లైన్ కి మధ్య ఎంతైతే లైన్ టు లైన్ వోల్టేజ్ ఉంటుందో అంతే వోల్టేజ్ ఫస్ట్ లోడ్ ఇంపెడెన్స్ పైన, అంటే ఫస్ట్ లోడ్ ఇంపెడెన్స్ ఏది ZRY పైన VRY వోల్టేజ్ పడుతుంది. ఇక్కడ రాశాను VRY, ఫస్ట్ లోడ్ కి అక్రాస్ గా VRY. కానీ ఒక లోడ్ కి అక్రాస్ గా వోల్టేజ్ ఏంటి, ఫేస్ వోల్టేజ్. అంటే లైన్ టు లైన్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో అంతే వోల్టేజ్ ఒక్కొక్క లోడ్ ఇంపెడెన్స్ పైన, అంటే సేమ్ ఫేస్ వోల్టేజ్ మ్యాచ్ అవుతుంది. లైన్ టు లైన్ వోల్టేజ్ ఆర్ లైన్ కి వై లైన్ కి మధ్య ఎంతైతే లైన్ టు లైన్ వోల్టేజ్ ఉంటుందో అంతే వోల్టేజ్ ఒక్కొక్క లోడ్ ఇంపెడెన్స్ పైన అప్లై అవుతుంది. కాబట్టి లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ సేమ్. ఫేస్ వోల్టేజ్ అంటే ఏంటి, ఒక్కొక్క లోడ్ ఇంపెడెన్స్ అక్రాస్ గా ఉన్న వోల్టేజ్. సో VRY, VYB, VBR కనెక్షన్ డయాగ్రామ్ నుంచి ఒక రిలేషన్ వచ్చేసింది మనకు. లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ సేమ్. సో ఇక్కడ డెల్టా కనెక్షన్ కి సంబంధించి నేను రాసాను చూడండి. ఫస్ట్ లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ సేమ్. సెకండ్ వన్ లైన్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు √3 టైమ్స్ ఫేస్ కరెంట్. ఇంపెడెన్సెస్ ఎలా తీసుకోవాలి, డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో ZRY, ZYB, ZBR. న్యూట్రల్ పాయింట్ N అనేది అస్సలు రాలేదు ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. న్యూట్రల్ పాయింట్ ఈజ్ absent in డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్. లైన్ వోల్టేజెస్ అంటే VRY, VYB, VBR. డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి లైన్ వోల్టేజెస్ ఆర్ సేమ్ యాజ్ ఫేస్ వోల్టేజెస్. ఫేస్ కరెంట్స్ ఏమున్నాయి, IRY, IYB, IBR. లైన్ కరెంట్స్ ఏమున్నాయి, IR, IY, IB. అంటే లైన్ కరెంట్స్ వేరు, ఫేస్ కరెంట్స్ వేరు, రెండు సేమ్ కాదు. యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ కి సేమ్ ఫార్ములాస్. 3V ఫేస్ I ఫేస్ cos phi, 3V ఫేస్ I ఫేస్ sin phi, 3V ఫేస్ I ఫేస్. నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ, స్టార్ డెల్టా కన్వర్షన్ టెక్నిక్. యాక్చువల్ గా ఇది మనకు ఫస్ట్ యూనిట్ లో డెరివేషన్ వస్తుంది. ఒకవేళ డెరివేషన్ అడిగితే ఫిఫ్త్ యూనిట్ లో డెరివేషన్ అడిగినా కూడా ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన డెరివేషనే రాయొచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే అక్కడ ఫస్ట్ యూనిట్ లో రెసిస్టర్స్ యూస్ చేస్తాము, DC సర్క్యూట్స్ కాబట్టి రెసిస్టర్స్ యూస్ చేస్తాము. ఫిఫ్త్ యూనిట్ AC 3 ఫేస్ AC సర్క్యూట్స్ కి సంబంధించింది కాబట్టి ఇంపెడెన్సెస్ యూస్ చేస్తాం. ఇక్కడ మనం సింపుల్ గా ఫార్ములాస్ ఫ్రేమ్ చేసాం చూడండి. స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ లో ఫస్ట్ లైవ్ టెర్మినల్స్ చూడండి, RYB ఎలా తీసుకున్నాను, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో RYB తీసుకున్నాను. డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో కూడా ఫస్ట్ టెర్మినల్స్ RYB క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే తీసుకోవాలి.
నెక్స్ట్ ఇంపెడెన్సెస్ ఏమున్నాయి స్టార్ కనెక్షన్ లో ZR ZY ZB అన్ని ఇంపెడెన్సెస్ ఒక న్యూట్రల్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఇంపెడెన్సెస్ నొటేషన్ కూడా యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ZR ZY ZB. నెక్స్ట్ అదే డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో అయితే ZRY ZYB ZBR. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సపోజ్ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉంది అంటే, స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చారు అంటే డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చారు అంటే ZR ZY ZB ఇచ్చుంటారు. మనం డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ అంటే ZRY ZYB ZBR ఫైండ్ అవుట్ చేయాలి. లేదా రివర్స్ అయినా అడగచ్చు, అందుకనే యారో మార్క్ డబుల్ ఇంప్లైస్ చేశాను. డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చుంటారు అంటే ZRY ZYB ZBR వాల్యూస్ ఇచ్చుంటారు. మనం ZR ZY ZB అంటే స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ని కనుక్కోవాలి, ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఫార్ములాస్ ఇక్కడ సింపుల్ గా రాసాను. ఫస్ట్ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఫార్ములాస్. స్టార్ కనెక్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ZR ZY ZB కి ఫార్ములాస్ అనేటివి కావాలి మనకు. ZR ఎలా రాసుకోవాలి? ZRY ఇంటూ ZBR. అంటే ZR ఉంది కాబట్టి R తో వచ్చే ఇంపెడెన్సెస్ ZRY ZBR మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై అన్ని యాడ్ చేయాలి. ZRY ప్లస్ ZYB ప్లస్ ZBR ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ZY అంటే ZY తో వచ్చే ఇంపెడెన్సెస్ ఏమున్నాయి? ZYB ZRY వచ్చింది చూడండి, ZRY. సో అవి మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై అన్ని యాడ్ చేయాలి, సమ్మేషన్. ZB అంటే ZBR లో B అనేది వచ్చింది, ZYB మల్టిప్లై చేయాలి, డివైడెడ్ బై అన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో మనం ఫార్ములాస్ ఏమున్నాయి? ZRY ZYB ZBR. సో ఇక్కడ ZRY అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ZRY అంటే ఫస్ట్ స్ప్లిట్ చేయండి, ZR ప్లస్ ZY ప్లస్ మళ్ళీ మల్టిప్లై చేయండి ZR ఇంటూ ZY డివైడెడ్ బై ఆపోజిట్ ZB. ఇలా మనం ఈజీగా మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ZYB అంటే ఫస్ట్ ఏం చేస్తాం? స్ప్లిట్ చేస్తున్నాం, ZY ప్లస్ ZB ప్లస్ మల్టిప్లై చేద్దాం ZY ఇంటూ ZB డివైడెడ్ బై ZR ఆపోజిట్, YBకి ఆపోజిట్ R కాబట్టి డివైడెడ్ బై ZR. సిమిలర్లీ ZBR ఇస్ ఈక్వల్స్ టు ZB ప్లస్ ZR ప్లస్ మల్టిప్లికేషన్ ZB ఇంటూ ZR డివైడెడ్ బై ఆపోజిట్ ZY. నెక్స్ట్ ఇప్పుడు మనం న్యూమరికల్ ప్రాబ్లమ్స్, మనకు ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చింది కాబట్టి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఐడెంటిఫై చేశాను చూడండి. టోటల్ మనకు 3 ఫేజ్ AC సర్క్యూట్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ 2 టైప్స్, 2 క్లాసిఫికేషన్స్. బ్యాలెన్స్డ్ లోడ్స్ పైన ప్రాబ్లమ్స్, అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాలెన్స్డ్ లోడ్స్ లో మనకు స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ ఉంది. ఇక్కడ లోడ్ అనేది బ్యాలెన్స్ అయినప్పుడు, బ్యాలెన్స్డ్ లోడ్ అంటే ఏంటి? వెరీ సింపుల్ గా 3 ఇంపెడెన్సెస్ ఈక్వల్ గా ఉంటే అది బ్యాలెన్స్డ్ లోడ్. స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అయినా డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ అయినా ఆ 3 ఫేజ్ లోడ్ లో మనకి ఎన్ని ఇంపెడెన్సెస్ ఉంటాయి? 3 ఇంపెడెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి, స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అయినా డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ అయినా 3 ఇంపెడెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ కేస్ ఆ 3 ఇంపెడెన్సెస్ ఈక్వల్ గా ఉన్నట్టయితే దాన్ని బ్యాలెన్స్డ్ లోడ్ అంటాం. ఆ 3 ఇంపెడెన్సెస్ డిఫరెంట్ వాల్యూస్ అన్ఈక్వల్ గా ఉన్నట్టయితే దాన్ని అన్బ్యాలెన్స్డ్ లోడ్ అంటాం. వెరీ సింపుల్, ది 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో if the 3 impedances are equal in magnitude and phase angle, then that is said to be a 3-phase balanced load. If the 3 impedances are unequal in magnitude and phase angle, then that is defined as unbalanced load. ఇప్పుడు 2 types of classifications చేసాం. ఫస్ట్ ది బ్యాలెన్స్డ్ లోడ్స్, సెకండ్ ది అన్బ్యాలెన్స్డ్ లోడ్స్. ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాలెన్స్డ్ లోడ్స్ లో స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఒకటి, డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ ఒకటి. లోడ్ అనేది బ్యాలెన్స్ అయినప్పుడు ఈ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ లో 3 వైర్స్ ఉన్నా 4 వైర్స్ ఉన్నా దెర్ ఈస్ నో డౌట్ టు సపరేట్. అంటే మళ్ళీ మనం 3 వైర్ సిస్టమ్ ని సపరేట్ గా, 4 వైర్ సిస్టమ్ ని సపరేట్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్డ్ లోడ్స్ లో, బ్యాలెన్స్డ్ టైప్ ఆఫ్ లోడ్స్ లో స్టార్ కనెక్షన్ ఒక వాల్యూ ఇస్తే అది 4 వైరా 3 వైరా అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 3 వైర్స్ ఉన్నా 4 వైర్స్ ఉన్నా సేమ్ మోడల్ కింద కన్సిడర్ చేయొచ్చు. అక్కడ మీకు వైర్స్ తో సంబంధం లేదు, కానీ ఇన్ డీటెయిల్డ్ గా ఉండాలని 3 ఫేజ్ 3 వైర్ సిస్టమ్, 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ అని రాశాను. నెక్స్ట్ 3 ఫేజ్ డెల్టాలో ఎటు మనకు 3 వైర్సే ఉంటాయి, న్యూట్రల్ వైర్ ఉండదు కాబట్టి 3 ఫేజ్ 3 వైర్ డెల్టా లోడ్. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ థింగ్ ఏంటంటే 1, 2, 3, 4 ఈ 4 మోడల్స్ పైనే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 4 మోడల్స్ కి మనము 2
టైమ్స్ స్టడీ 2 డిఫరెంట్ టైమ్స్ మనం అనాలిసిస్ చేస్తే ఏ మోడల్ అయినా మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అన్బ్యాలెన్స్డ్ లోడ్స్ లో ఏమున్నాయి, 3 ఫేజ్ 3 వైర్ డెల్టా లోడ్. ఇక్కడ కూడా 3 ఫేజ్ 3 వైర్ డెల్టాలో ఎటు 3 వైర్సే ఉంటాయి, న్యూట్రల్ వైర్ అనేది ఉండదు, యాబ్సెంట్, న్యూట్రల్ పాయింటే ఉండదు. నెక్స్ట్ 3 ఫేజ్ 4 వైర్ స్టార్ లోడ్ అనేది ఒక మోడల్. ఇన్ కేస్ లోడ్ అనేది అన్బ్యాలెన్స్ అయితే 3 ఫేజ్ 3 వైర్ స్టార్ లోడ్ అంటే స్టార్ టైప్ ఆఫ్ లోడ్ 3 వైర్స్ ఇచ్చారా 4 వైర్స్ ఇచ్చారా అబ్జర్వ్ చేయండి. జనరల్ గా 3 వైర్ స్టార్ లోడ్ మనకు ఇంతవరకు అడిగింది లేదు, 99% ఈ మోడల్ రాదు, జస్ట్ ఊరికే ఐడెంటిఫై చేసి రాసాము. సో 3 ఫేజ్ 3 వైర్ స్టార్ లోడ్ ని మనం అనాలిసిస్ చేయాలంటే ఇది చాలా కొంచెం టిపికల్ మోడల్. మనకు ఇంపార్టెంట్ 2 మెథడ్స్ ఉన్నాయి, లూప్ ఆర్ మెష్ మెథడ్ ఒకటి, స్టార్ డెల్టా కన్వర్షన్ మెథడ్ ఒకటి. మనకి ఇక్కడ మెయిన్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ది స్టార్ బ్యాలెన్స్డ్ లోడ్, సెకండ్ ది డెల్టా బ్యాలెన్స్డ్ లోడ్, థర్డ్ ది డెల్టా అన్బ్యాలెన్స్డ్ లోడ్, ఫోర్త్ ది స్టార్ అన్బ్యాలెన్స్డ్ లోడ్. ఈ 4 మోడల్స్ నేర్చుకుంటే, ఈ 4 మోడల్స్ కూడా మళ్ళీ నేను 2 మోడల్స్ గానే సింప్లిఫై చేసేసాను. అంటే జస్ట్ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనం ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మోడల్ ఏంటంటే 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ స్టార్ టైప్ ఆఫ్ లోడ్. ఇందాక ఆల్రెడీ చెప్పాను, లోడ్ అనేది బ్యాలెన్స్ అయినప్పుడు స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ లో 4 వైర్స్ ఉన్నాయా 3 వైర్స్ ఉన్నాయా మనకు అనవసరం, అక్కడ అది డిస్కషన్ రాదు. సో ఇక్కడ ఏమంటున్నాడు ప్రాబ్లంలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లంలో మనకు 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ అని ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు. బ్యాలెన్స్డ్ లోడ్ ఫస్ట్ వన్, స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అని కూడా ఇచ్చేసాడు. లోడ్ ఆఫ్ 15 + 20 జే, జే అంటే ఇమాజినరీ కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో జే స్టాండ్స్ ఫర్ ఇమాజినరీ. 15 + 20 జే ఇదంతా ఒక లోడ్ ఇంపెడెన్స్ పర్ ఫేస్. అంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయి మనకి ఇక్కడ 3 ఫేసెస్ ఉంటాయి. ఈస్ కనెక్టెడ్ టు ఏ సప్లై, సప్లైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 440 volts 50 Hz 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ సప్లై కనెక్ట్ చేశారు. ఇక్కడ మనకు లోడ్ బ్యాలెన్స్ అయితే ఒకటే ఇంపెడెన్స్ ఇస్తారు, అది కూడా మనకు ఒక వన్ ఆఫ్ ద బ్లైండ్ మార్క్. అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్స్ అయినప్పుడు మనకి యాక్చువల్ గా 3 ఇంపెడెన్సెస్ ఉంటాయి, ఆ 3 ఇంపెడెన్సెస్ ఇవ్వకుండా ఒకటే ఇంపెడెన్స్ ఇస్తాడు. ఎందుకు, 3 ఇంపెడెన్సెస్ సేమ్ కాబట్టి ఒకటే ఇంపెడెన్స్ ఇస్తాడు. డిటర్మైన్ ఏమంటున్నాడు, లైన్ కరెంట్స్, ఫేజ్ కరెంట్స్, పవర్ డ్రాన్ బై ద లోడ్ కనుక్కోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, అజ్యూమ్ ద ఫేజ్ సీక్వెన్స్ టు బి ఆర్వైబి అంటున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలి, లెట్ us see that. సో ఫస్ట్ మనకు ప్రాబ్లంలో ఫస్ట్ మనం చేయాల్సింది, ఇచ్చిన వోల్టేజ్ మనకి ఏం మెన్షన్, డైరెక్ట్ గా 440 volts అని మెన్షన్ చేశాడు. సో ఇమ్మీడియట్ గా స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అయినా డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ అయినా బ్యాలెన్స్డ్ లోడ్ అయినా అన్బ్యాలెన్స్డ్ లోడ్ అయినా ప్రాబ్లంలో ఏదైతే వోల్టేజ్ మెన్షన్ చేసి ఉంటాడో అది లైన్ వోల్టేజ్ గా తీసుకోవాలి. ఎస్పెషలీ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ చూడండి, ఫస్ట్ 440 volts ఇచ్చాడు కదా, లైన్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు 440 volts అని రాశాను. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఏం చేశాను, ఈ లైన్ వోల్టేజెస్ కి ఫేజ్ వోల్టేజెస్ కి కొద్దిగా ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా లైన్ వోల్టేజెస్ తో సంబంధం లేకుండా ఫేజ్ వోల్టేజ్ కనుక్కుంటున్నా. అంటే ఎట్లా, రిలేషన్ బేస్ చేసుకుని కనుక్కుంటా. ఫేజ్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు VL/√3 డైరెక్ట్ గా అక్కడ వేసేసేయండి. మనకు లైన్ వోల్టేజెస్ ఏమున్నాయి, వాటి యాంగిల్స్ ఏంటి, ఇవన్నీ రాసుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది ఈజీ మెథడ్. ఫస్ట్ లైన్ ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన వోల్టేజ్ లైన్ వోల్టేజ్ 440 volts. జనరల్ గా ప్రాబ్లంలో ఫేస్ వోల్టేజ్ అనేది ఇవ్వరు, ఒకవేళ ఇస్తే క్లియర్ గా మెన్షన్ చేస్తారు అది ఫేస్ వోల్టేజ్ అని. సో ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి 440 volts అనేది లైన్ వోల్టేజ్ గా తీసుకున్నా. నెక్స్ట్ ఫేస్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, VL/√3. ఇది స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫేస్ వోల్టేజ్ కనుక్కోవడానికి VL/√3 440/√3 చేస్తే 254 volts వస్తుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫేస్ వోల్టేజెస్ ఎలా రాసుకోవాలి, బ్యాలెన్స్డ్ సప్లై అంటున్నాడు కాబట్టి మనం ఫేస్ వోల్టేజెస్ ఏముంటాయి, స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అంటేనే ఫేస్ వోల్టేజ్ అంటేనే న్యూట్రల్ పాయింట్ ఉంటుంది కాబట్టి VRN VYN VBN వోల్టేజెస్ అన్ని సేమ్, బ్యాలెన్స్డ్ సప్లై కాబట్టి 254 254 254. కాకపోతే ఫేజ్ యాంగిల్స్ మాత్రము 120 degrees షిఫ్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఫస్ట్ VRN రెఫరెన్స్ గా తీసుకుంటే 0 degrees, 0 degrees తర్వాత VYN 120 degrees తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి -120 degrees. మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు VRN రెఫరెన్స్ గా తీసుకున్నప్పుడు VBN -240 degrees తీసుకోవాలి.
మళ్ళీ ఇక్కడ నేను ఏం చేశాను, ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి -240 తీసుకుంటే యాంగిల్లో ఏమైనా కన్ఫ్యూజన్ రావచ్చు అనే ఉద్దేశంతో +120 తీసుకున్నా. ఈ VBNని +120 తీసుకుంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇది ఫేస్ వోల్టేజెస్ అంటే స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం గివెన్ వోల్టేజ్ ని లైన్ వోల్టేజ్ గా తీసుకున్నాము. ఫేస్ వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, VL/√3 చేసాము. నెక్స్ట్ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి ఫేస్ వోల్టేజెస్ ఏమున్నాయి, VRN, VYN, VBN. వోల్టేజెస్ అన్ని సేమ్ 254, 254, 254. యాంగిల్ మాత్రము 120 ఫేస్ షిఫ్ట్ ఇచ్చాం. నెక్స్ట్ ఫేస్ వోల్టేజెస్ తర్వాత నెక్స్ట్ మనము ఇంపెడెన్స్ ఐడెంటిఫై చేయాలి. ఫేస్ ఇంపెడెన్స్ ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇంపెడెన్స్ పర్ ఫేస్ ఇంపెడెన్స్ ఎంత ఇచ్చాడు, జెడ్ ఫేస్ ప్రాబ్లంలో 15 + 20 J ohms ఇచ్చాడు. ఇప్పుడు బ్యాలెన్స్డ్ లోడ్ అన్నాడు కాబట్టి ZRN, ZYN, ZBN నొటేషన్స్ ఎవరైతే కరెక్ట్ గా తీసుకుంటారో ప్రాబ్లం ఎక్కడ కన్ఫ్యూజన్ రాదు. స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అనగానే ఇమ్మీడియట్ గా న్యూట్రల్ పాయింట్ గుర్తుకు రావాలి. ఆల్వేస్ ఇంపెడెన్సెస్ లో న్యూట్రల్ పాయింట్ ఉంటుంది. న్యూట్రల్ పాయింట్ ఇంపెడెన్స్ కి ఒక లైవ్ టెర్మినల్స్ కి మధ్య కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ZRN = ZYN = ZBN Z ఫేస్. ఆ వాల్యూ ఎంత, 15 + 20 J ohms. ఇప్పుడు మనం ఫేస్ కరెంట్ ఎలా కనుక్కోవాలి, ఫేస్ కరెంట్ ఫార్ములా ఏంటి, అది లోడ్ అన్బ్యాలెన్స్ అయినా బ్యాలెన్స్ అయినా ఇదే ఫార్ములా. I phase = V phase by Z phase అంటే I = V/Z, I = V/R లాగా I phase = V phase by Z phase. ఇప్పుడు మనకు ఫేస్ కరెంట్స్ IR, IY, IB ఫార్ములా ఏంటి, V phase IR కనుక్కోవాలంటే VRN/ZRN, IY అంటే VYN/ZYN, IB అంటే VBN/ZBN. కరస్పాండింగ్ వాల్యూసే వస్తాయి. ఇక్కడ VRN అంటే ఎంత, 254 at an angle 0. ZRN అంటే ఎంత, 15 + 20 J. మనం క్యాలిక్యులేటర్ ని కాంప్లెక్స్ మోడ్ లో సెటప్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. చూడండి, IR, IY, IB ఇది స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి లైన్ కరెంట్స్ ఫేస్ కరెంట్స్ సేమ్. అంటే మనం ఫేస్ కరెంట్స్ కనుక్కున్నాము. ఫార్ములా ఏంటి, I phase = V phase by Z phase యూజ్ చేసి ఫేస్ కరెంట్స్ కనుక్కున్నాము. మళ్ళీ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము ఇక్కడ, ఈ ఫేస్ కరెంట్స్ లైన్ కరెంట్స్ అంటున్నాం. ఎందుకు, బికాస్ ద టైప్ ఆఫ్ కనెక్షన్ ఈస్ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, నేను ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రాసెస్ లో ఎక్కడ డయాగ్రామ్ డ్రా చేయలేదు. ఎందుకు డ్రా చేయలేదు అంటే మీకు ఫస్ట్ లోనే ఇక్కడ డయాగ్రామ్ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ కి నేను చూపించేశాను. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇది బ్యాలెన్స్డ్ కైనా అన్బ్యాలెన్స్డ్ కైనా ఈ డయాగ్రామ్ అనేది అప్లై అవుతుంది. కాకపోతే ఈ ZRN, ZYN, ZBN దగ్గర ఆ వాల్యూస్ ఏమి ఇచ్చింటాడో ఆ వాల్యూస్ మెన్షన్ చేయండి. సిమిలర్లీ డెల్టా కనెక్షన్ కూడా సేమ్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో మనం ఎలా కనుక్కున్నాం, ప్రొసీజర్ చూడండి. ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ లైన్ వోల్టేజ్ నుంచి ఫేస్ వోల్టేజ్ నుంచి ఫేస్ ఇంపెడెన్స్ ఐడెంటిఫై చేసి ఫేస్ కరెంట్స్ నుంచి లైన్ కరెంట్స్. ఏ ప్రాబ్లం అయినా ఇదే ఆర్డర్. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఫస్ట్ లైన్ వోల్టేజ్ తర్వాత ఫేస్ వోల్టేజ్ కనుక్కుంటాం. ఫేస్ వోల్టేజ్ తర్వాత ఇచ్చిన ప్రాబ్లంలో ఫేస్ ఇంపెడెన్స్ ఐడెంటిఫై చేస్తాం. సో ఫేస్ వోల్టేజ్ ఫేస్ ఇంపెడెన్స్ నుంచి ఫేస్ కరెంట్ కనుక్కుంటాం. ఫేస్ కరెంట్ నుంచి లైన్ కరెంట్స్ కనుక్కుంటాం. జనరల్ గా ఇక్కడి వరకే అడుగుతాడు. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో పవర్ కూడా అడుగుతారు మనకు. ఆ పవర్ ఎలా కనుక్కోవాలి చూడండి, ఒకటి క్లియర్ గా వినండి, ఎందుకంటే ఇక్కడ సమ్ లాజిక్ ఉంది. ఫార్ములా అంటే 3V phase I phase cos phi ఫార్ములా. 3 times V phase అంటే మనకు ఫేస్ వోల్టేజెస్ 3 ఉన్నాయి కదా, ఏదో ఒకటి తీసుకున్నాం. ఫస్ట్ VRN తీసుకున్నాం. VRN కి కరస్పాండింగ్ ఉన్న ఫేస్ కరెంట్ ఏంటి, IR. ఒకవేళ మీరు VYN తీసుకుంటే IY తీసుకోవాలి. సో ఇక్కడ నేను VRN తీసుకున్నాను కాబట్టి IR cos ఆఫ్, ఇక్కడ ఏ వోల్టేజ్ ఏ కరెంట్ తీసుకున్నామో వాటి మధ్య ఉన్న యాంగిల్ VRN అండ్ IR, cos ఆఫ్ యాంగిల్ బిట్వీన్ VRN అండ్ IR. VRN వాల్యూ ఎంత, 254. న్యూమరికల్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి, యాంగిల్ కన్సిడర్ చేయకూడదు. యాక్టివ్ పవర్ కాబట్టి అన్ని రియల్ పార్ట్సే ఉంటాయి. VRN అంటే ఎంత, VRN అంటే యాక్చువల్గా ఎంత ఉంది మనకి ఇక్కడ 254 at an angle 0 ఉంది. యాంగిల్ తీసేసి యాంగిల్ కన్సిడర్ చేయొద్దండి. సో 254 రియల్ పార్ట్ కన్సిడర్, మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్. IR అంటే ఎంత, 10.16. ఇక్కడ చూడండి IR ఎంత ఉంది, 10.16 at an angle -53.13 degrees ఉంది. ఈ డిగ్రీస్ ని నేను తీసుకోవట్లేదు,
ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, యాక్టివ్ పవర్ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఐఆర్ ప్లేస్లో 10.16. ఇప్పుడు కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ విఆర్ఎన్ అండ్ ఐఆర్ అంటే ఎంత? ఇక్కడ 254 అట్ అన్ యాంగిల్ 0 ఉంది, ఇక్కడేమో 10.16 అట్ అన్ యాంగిల్ 53.13 ఉంది. సో 0కి 53.13కి మధ్య యాంగిల్ ఎంత? 53.13. మైనస్ ఉంది కదండి సార్ అంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా అయినా కాస్ థీటా అయినా ఒకటే. సో ఇక్కడ మీరు పొరపాటు చేసిన యాంగిల్ తీసుకునే దగ్గర దెర్ ఇస్ నో ఇష్యూ. సో కాస్ ఆఫ్ 53.13 ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 4645.78 వాట్స్ వస్తాయి యాక్టివ్ పవర్. నెక్స్ట్ ఇదంతా ఫస్ట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లం. ఒకవేళ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్, అన్బ్యాలెన్స్డ్ లోడ్, 4 వైర్ సిస్టమ్ ఇచ్చినా కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ ఫార్ములాస్ యూస్ చేయొచ్చు, అందులో డౌటే లేదు. స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇన్ కేస్ అన్బ్యాలెన్స్డ్ లోడ్ 4 వైర్ సిస్టమ్ ఇస్తే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బ్యాలెన్స్డ్ స్టార్ లోడ్కి ఏదైతే ప్రొసీజర్ యూస్ చేసామో అదే ప్రొసీజర్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ మోడల్ చూద్దాం. ఐ మీన్ డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. 3 ఫేస్ బ్యాలెన్స్డ్ డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు ప్రాబ్లంలో, ఏ 3 ఫేస్ బ్యాలెన్స్డ్ డెల్టా కనెక్టెడ్ లోడ్ ఆఫ్ 4 + 8j ohms పర్ ఫేస్. అంటే ఇంపెడెన్స్ ఎంత? ఒకటే ఇచ్చినాడు. ఇంపెడెన్స్ ఒకటే ఇచ్చినాడు అంటే ఆబ్వియస్ గా అది బ్యాలెన్స్డ్ లోడ్ అనే దాని మీనింగ్. 4 + 8j ohms ఈస్ కనెక్టెడ్ టు ఏ బ్యాలెన్స్డ్ 3 ఫేస్ సోర్స్. సోర్స్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ నానా, లోడే మనం అబ్జర్వ్ చేయాల్సింది, అన్బ్యాలెన్స్డా బ్యాలెన్స్డ్ అనేది. 3 ఫేస్ బ్యాలెన్స్డ్ సోర్స్ ఎంత అంటున్నాడు? 400 volts 50 Hz అన్నాడు. అజ్యూమ్ ద ఫేస్ సీక్వెన్స్ టు బి RYB. నెక్స్ట్ డిటర్మైన్ ఏమంటున్నాడు? లైన్ కరెంట్స్, ఫేస్ కరెంట్స్, పవర్ అబ్జర్వ్. ఫస్ట్ లాజిక్ ఏంటంటే సోర్స్ బ్యాలెన్స్డ్, లోడ్ కూడా బ్యాలెన్స్డ్. నెక్స్ట్ డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్, టైప్ ఆఫ్ కనెక్షన్ డెల్టా కాబట్టి లైన్ వోల్టేజ్, ఫేస్ వోల్టేజ్ సేమ్. అది ఫస్ట్ మనకు అక్కడే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. సో ప్రాబ్లంలో ఎంత ఇచ్చాడు వాల్యూ? 400 volts ఇచ్చాడు వాల్యూ. ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూ ఏమని చెప్పాను ఇందాక? లైన్ వోల్టేజ్. ఆల్వేస్ ద మెన్షన్డ్ వాల్యూ ఈజ్ లైన్ వోల్టేజ్. సో లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 400 volts. సిన్స్ ద లోడ్ ఈజ్ డెల్టా, డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో ఉంది కాబట్టి లైన్ వోల్టేజ్, ఫేస్ వోల్టేజ్ సేమ్. సో ఫేస్ వోల్టేజెస్ అన్న లైన్ వోల్టేజెస్ అన్న డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో సేమ్ కాబట్టి ఆ ఫేస్ వోల్టేజెస్ రాసుకుంటున్నా. VRY, VYB, VBR ఇవే లైన్ వోల్టేజెస్, ఇవే ఫేస్ వోల్టేజెస్. వాల్యూ ఎంత? బ్యాలెన్స్డ్ సోర్స్ కాబట్టి అన్ని 400 400 400. కాకపోతే ఫేజ్ యాంగిల్ మాత్రం ఈక్వల్ గా 120 degrees డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి 0 degrees. అంటే VRY రెఫరెన్స్ గా తీసుకుంటే 0 degrees దగ్గర స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ది -120, నెక్స్ట్ ది +120, -240 అయినా తీసుకోవచ్చు. క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండాలని +120 తీసుకున్నా. నెక్స్ట్ ఫేస్ ఇంపెడెన్స్ చూడండి ఎంత ఇచ్చాడు? ఫేస్ ఇంపెడెన్స్ ఇక్కడ 4 + 8j ohms ఇచ్చాడు మనకు ప్రాబ్లంలో. బ్యాలెన్స్డ్ లోడ్ అన్నాడా? సో బ్యాలెన్స్డ్ లోడ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ నేనేం చేశాను? ZRY, ZYB, ZBR. డెల్టా అనగానే న్యూట్రల్ పాయింట్ రాదు, న్యూట్రల్ పాయింట్ ఆబ్సెంట్ కాబట్టి ఇంపెడెన్సెస్ ఎలా తీసుకోవాలి? ZRY, ZYB, ZBR అని తీసుకోవాలి. అన్ని ఈక్వల్ గా ఎందుకు తీసుకున్నాను? బికాస్ దిస్ ఎ బ్యాలెన్స్డ్ లోడ్ ఈజ్ ఈక్వల్స్ టు Z ఫేస్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ? 4 + 8j ohms. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసాం మనం? ఫేస్ కరెంట్స్ కనుక్కుంటున్నాం. సో మనకి ఇక్కడ యాక్చువల్గా ఇంతకు ముందు ప్రాబ్లంలో ఫేస్ వోల్టేజెస్ సపరేట్ గా చేసాం, క్యాలిక్యులేట్ చేసాం, VL/√3 చేసాం. కానీ ఇక్కడ డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి లైన్ వోల్టేజెస్, ఫేస్ వోల్టేజెస్ సేమ్ కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసింది ఏం లేదు, డైరెక్ట్ గా రాసుకున్నాం వాల్యూస్. జస్ట్ ఫేస్ ఇంపెడెన్స్ ఒకటి ఐడెంటిఫై చేసాము. నెక్స్ట్ ఏంటి? ఫేస్ కరెంట్స్ కనుక్కోవాలి. ఫేస్ కరెంట్స్ ఏంటి? IRY, IYB, IBR. ఫేస్ కరెంట్స్ IRY, IYB, IBR. ఎలా ఫైండ్ అవుట్ చేయడము? ఫేస్ కరెంట్స్ ఇక్కడ ఫైండ్ అవుట్. ఫేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫేస్ వోల్టేజ్ బై ఫేస్ ఇంపెడెన్స్. I face is equals to V face by Z face. IRY is equals to VRY by ZRY. IYB is equals to VYB by ZYB. IBR is equals to VBR by ZBR. అన్ని వాల్యూస్ అన్ని ఉన్నాయి మన దగ్గర. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో కాంప్లెక్స్ మోడ్ లో సెట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 3 వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ లైన్ కరెంట్స్ చూడండి. లైన్ కరెంట్స్ కనుక్కోవాలంటే మనకు రిలేషన్షిప్ ఉంది.
IL ఈజ్ ఈక్వల్స్ టు √3 I ఫేస్. కానీ ఎందుకు ఇక్కడ యూస్ చేయలేదు నేను? ఒకవేళ యూస్ చేస్తే అన్బ్యాలెన్స్డ్ లోడ్కి మనం ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అక్కడ ఒక్కొక్కసారి అప్లై అవ్వచ్చు, అప్లై కాకపోవచ్చు. ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లంకైనా డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ ఇస్తే ఈ ఫార్ములా యూస్ చేయండి. లైన్ కరెంట్ చూడండి ఏమన్నా IR, IY, IB ఎలా సార్ రాసుకోవడము అని అడిగితే IR ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆర్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఆర్తో ఏవైతే వస్తాయో ఫేస్ కరెంట్స్ అవి సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోయింది. ఫస్ట్ ఆర్తో స్టార్ట్ అయింది, IRY మైనస్ IBR, ఆర్తో ఎండ్ అయింది. వెరీ సింపుల్, IRY మైనస్ IBR. లేదు ప్రొసీజర్ ప్రకారం వెళ్తామంటే డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్లో KCL అప్లై చేసిన ఆర్ పాయింట్ దగ్గర, Y పాయింట్ దగ్గర, B పాయింట్ దగ్గర KCL అప్లై చేసిన ఈక్వేషన్స్ వస్తాయి. లేదు బ్లైండ్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే IR ఈజ్ ఈక్వల్స్ టు ఆర్తో స్టార్ట్ అవుతుంది, ఆర్తో ఎండ్ అవుతుంది కరెంట్. IRY మైనస్ IBR. IY తీసుకున్న IYB మైనస్ IRY. IB తీసుకోండి, IBR మైనస్ IYB. ఇవి లైన్ కరెంట్స్. నెక్స్ట్ ఫేస్ కరెంట్స్, సారీ పవర్ అబ్జార్బ్డ్ ఎలా కనుక్కోవాలి? ఇందాకే ఆల్రెడీ చెప్పాను ఫార్ములా 3V ఫేస్ I ఫేస్ cos phi. సో 3 ఇంటూ V ఫేస్ అంటే ఏముంది ఇక్కడ VRY. ఏదో ఒకటి తీసుకోండి, ఫస్ట్ VRY తీసుకున్నా. కరస్పాండింగ్ ఫేస్ కరెంట్ ఏంటి IRY. కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ VRY అండ్ IRY. ఎటు మనకు VRY 0 degrees దగ్గరే ఉంటుంది, ఫస్ట్ది కాబట్టి 0 degrees దగ్గరే ఉంటుంది. ఇంకా IRYకి VRYకి యాంగిల్ ఎంత అంటే IRY కనుక్కున్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత యాంగిల్ వస్తుంది IRY, అదే యాంగిల్ తీసుకోండి. కాస్ ఆఫ్ యాంగిల్ తీసుకుంటే డైరెక్ట్గా పవర్ అబ్జార్బ్డ్ 3 ఫేస్ యాక్టివ్ పవర్ అనేది వస్తుంది. పవర్ అన్న యాక్టివ్ పవర్ అన్న ఒకటే. పవర్ అంటున్న పవర్ అని ఏమని ఇచ్చినాడు అంటే అది యాక్టివ్ పవర్ అని. రియాక్టివ్ పవర్ అంటే మెన్షన్ చేస్తారు రియాక్టివ్ పవర్, అపరెంట్ పవర్ అంటే మెన్షన్ చేస్తారు అపరెంట్ పవర్ అని. సింపుల్ గా పవర్ అన్నారంటే యాక్టివ్ పవర్, దానికి ఫార్ములా ఇది 3V ఫేస్ I ఫేస్ cos phi. సో ఇప్పుడు ఈ 2 మోడల్స్ డిస్కస్ చేసాం కదా, స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్, డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్. రెండు బ్యాలెన్స్డ్ లోడ్సే డిస్కస్ చేసాము. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ స్టార్ బ్యాలెన్స్డ్, డెల్టా బ్యాలెన్స్డ్ ఏ ప్రాబ్లంకైనా మీరు అప్లై చేయొచ్చు. ఐ మీన్ స్టార్ అన్బ్యాలెన్స్డ్ 4 వైర్ కైనా అప్లై చేయొచ్చు, డెల్టా అన్బ్యాలెన్స్డ్ 3 వైర్ కైనా అప్లై చేయొచ్చు. ఒకసారి చూద్దాము. 3 ఫేస్ యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పే డిస్కషన్ ఇంతకు ముందు చెప్పిండే రిపీట్ చేస్తున్నా, కాకపోతే జస్ట్ వాల్యూస్ మాత్రమే మారినాయని చూపిస్తున్నా, ఇండికేట్ చేస్తున్నా. చూడండి ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది 3 ఫేస్ 3 వైర్ అన్బ్యాలెన్స్డ్ డెల్టా లోడ్, టైప్ ఆఫ్ కనెక్షన్ డెల్టా. లోడ్ యొక్క నేచర్ అన్బ్యాలెన్స్డ్. అన్బ్యాలెన్స్డ్ అనగానే మనకు 3 ఇంపెడెన్సెస్ ఇచ్చింటాడు ప్రాబ్లంలో, Z1, Z2, Z3. వాళ్ళు Z1, Z2, Z3 ఎలా అయినా ఇవ్వండి, మనం ఫాలో అయ్యే నొటేషన్ మనం ఫాలో అయితేనే మనకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ లో వైర్స్ తో సంబంధమే లేదు, మనకు ఖచ్చితంగా 3 వైర్సే ఉంటాయి, 4 వైర్స్ ఉండదు, న్యూట్రల్ పాయింట్ అనేదే ఉండదు. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఎట్లా? సేమ్ ప్రొసీజర్, కాకపోతే 3 డిఫరెంట్ ఇంపెడెన్సెస్ వచ్చినాయి అంతే. సో ఆర్ కనెక్టెడ్ ఇన్ డెల్టా అండ్ కనెక్టెడ్ టు 400 volts 3 phase బ్యాలెన్స్డ్ సప్లై. సప్లై ఎప్పుడు బ్యాలెన్స్డ్ గానే ఉంటుంది, లోడ్ మాత్రమే బ్యాలెన్స్ అవుతుంది, అన్బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇది అన్బ్యాలెన్స్డ్ లోడ్. అజ్యూమ్ ద ఫేజ్ సీక్వెన్స్ టు బి RYB. డిటర్మైన్ ఫేజ్ కరెంట్స్, లైన్ కరెంట్స్, పవర్ కన్స్యూమ్డ్ బై ద లోడ్. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తున్నా. ప్రాబ్లంలో మెన్షన్ చేసిన వాల్యూ 400 volts ని ఫస్ట్ లైన్ వోల్టేజ్ గా తీసుకున్నా. లైన్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు 400 volts. ఇది టైప్ ఆఫ్ కనెక్షన్ డెల్టా కాబట్టి లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ సేమ్ ఉంటాయి. లైన్ వోల్టేజ్ ఈజ్ సేమ్ యాజ్ ఫేస్ వోల్టేజ్. సో లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ సేమ్ కాబట్టి ఫేస్ వోల్టేజెస్ అన్ని 400 రాసుకున్నా. ఇచ్చిన లైన్ వోల్టేజ్ నే ఫేస్ వోల్టేజెస్ గా రాసు, అన్ని ఈక్వల్ బ్యాలెన్స్డ్ సప్లై కాబట్టి 400 400 400. కాకపోతే ఫేజ్ యాంగిల్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది మా? 120 degrees ఉంటుంది. సో 0 degrees, సెకండ్ వన్ మైనస్ 120 degrees, థర్డ్ వన్ ప్లస్ 120 degrees. సో ఫస్ట్ లైన్ వోల్టేజెస్ నుంచి ఫేస్ వోల్టేజెస్. సిన్స్ ద టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ డెల్టా, ద లైన్ వోల్టేజెస్ ఆర్ సేమ్ యాజ్ ఫేస్ వోల్టేజెస్. నెక్స్ట్ మనము ఫేస్ ఇంపెడెన్సెస్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. చూడండి ఫేస్ ఇంపెడెన్సెస్ ఏమున్నాయమా? ZR. వాడు యాక్చువల్గా ప్రాబ్లంలో Z1, Z2, Z3 అని ఇచ్చినాడు, మనకు అది అనవసరం. డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ అనగానే మనం ఏ నొటేషన్ ఫాలో అవుతామో అది తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. డెల్టా టైప్ ఆఫ్ కనెక్షన్ అంటే ఎలా తీసుకోవాలి? ZRY, ZYB, ZBR సేమ్ అదే ఆర్డర్లో Z1, Z2, Z3 ఆర్డర్లోనే తీసుకోండి. 20 at an angle 30 degrees ohms.
అంటే యూనిట్స్ ఓమ్స్ ఇంపెడెన్స్ కి 40 అట్ అన్ యాంగిల్ 60 degrees, 10 అట్ అన్ యాంగిల్ -90 degrees ఇవి ఇచ్చాడు ఇంపెడెన్సెస్. సో నెక్స్ట్ లైన్ కరెంట్స్ కనుక్కుంటున్నాం, సారీ ఫేస్ కరెంట్స్ కనుక్కుంటున్నాం. గుర్తుందా ఇందాక నేను చెప్పిన ప్రొసీజర్? ఫస్ట్ లైన్ వోల్టేజ్ నుంచి ఫేస్ వోల్టేజ్ కనుక్కున్న తర్వాత ఇచ్చిన ప్రాబ్లంలో ఫేస్ ఇంపెడెన్సెస్ ని ఐడెంటిఫై చేయాలి. ఫేస్ ఇంపెడెన్సెస్ తర్వాత ఫేస్ కరెంట్స్ నుంచి లైన్ కరెంట్స్. ఇక్కడ ఏం సార్ డిఫరెన్స్ అంటే ఫేస్ కరెంట్స్ కనుక్కునే దగ్గర I phase is equals to V phase by Z phase ఇందాక చెప్పిందే. IRY is equals to VRY by ZRY. VRY వాల్యూ ఉంది, ZRY కూడా వాల్యూ ఇక్కడ ఏదైతే ఇచ్చాడో ఆ వాల్యూ తీసుకోవాలి 20 at an angle 30. ఇందాక బ్యాలెన్స్డ్ లోడ్ లో ZRY, ZYB, ZBR సేమ్ తీసుకుని ఉంటాము. ఇది అన్బ్యాలెన్స్డ్ కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాడు కదా. సో ఏ వాల్యూ అయితే ఇచ్చాడో ఆ వాల్యూ మనం ఇక్కడ తీసుకోవాలి. ZRY అంటే ఎంత 20 at an angle 30 సబ్స్టిట్యూట్ చేయాలి. ZYB అంటే ఎంత 40 at an angle 60. ZYB ప్లేస్ లో 40 at an angle 60. ZBR ప్లేస్ లో 10 at an angle -90 degrees సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో కాంప్లెక్స్ మోడ్ లో సెటప్ చేసుకుని సాల్వ్ చేయండి. నెక్స్ట్ ఫేస్ కరెంట్స్ నుంచి లైన్ కరెంట్స్ కనుక్కుంటాం. ఫేస్ కరెంట్స్ ఏమున్నాయి? IRY, IYB, IBR. లైన్ కరెంట్స్ ఏమున్నాయి? లైన్స్ లో పాస్ అయ్యే కరెంట్స్ అని చెప్పాను కదా, IR, IY, IB. ఎట్లా మనం గుర్తుపెట్టుకోవడము? ఆర్ అంటే ఆర్ తో స్టార్ట్ అవ్వాలి, ఆర్ తో ఎండ్ అవ్వాలి. అట్లాంటి ఫేస్ కరెంట్స్ మనం కన్సిడర్ చేయాలి. IRY మైనస్ IBR. IY అంటే Y తో స్టార్ట్ అయ్యి Y తో ఎండ్ అవుతుంది, IYB మైనస్ IRY. IB అంటే IBR మైనస్ IYB. ఇది సింపుల్ గా ఇలా సాల్వ్ చేసాం మనం. నెక్స్ట్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఇందాక చెప్పాను కదా. సో నెక్స్ట్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద లోడ్, ఇది అన్బ్యాలెన్స్డ్ లోడ్ కాబట్టి సపరేట్ గా చేయాలి మన. అంటే P1 ప్లస్ P2 ప్లస్ P3 గా చేయాలి. జనరల్ గా పవర్ కన్జ్యూమ్డ్ అడగడు అన్బ్యాలెన్స్డ్ లోడ్ లో. ఇంతవరకు డిస్కస్ చేద్దాము ఎందుకంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 phase 4 wire అన్బ్యాలెన్స్డ్ స్టార్ లోడ్ ఇచ్చాడు. ఒకవేళ లోడ్ అన్బ్యాలెన్స్ అయ్యి అది స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అయితే అప్పుడు మనం అది 4 wire 3 wire అనేది అబ్జర్వ్ చేయాలి. వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాం. ఒకవేళ లోడ్ అనేది అన్బ్యాలెన్స్ అయ్యి స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఇచ్చుంటే అది 4 wire 3 wire అనేది అబ్జర్వ్ చేయాలి. జనరల్ గా 4 wire సిస్టమే అడుగుతారు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. 3 wire సిస్టమ్ 99% అడగరు, మాక్సిమం 4 wire సిస్టమే అడుగుతారు. సో అందుకనే నేను ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేస్తున్నా. 4 wire సిస్టమ్ తీసుకున్నా, అన్బ్యాలెన్స్డ్ 4 wire స్టార్ కనెక్టెడ్ లోడ్ ఇచ్చాడు. కాకపోతే దిస్ ఈస్ కనెక్టెడ్ టు బ్యాలెన్స్డ్ సోర్స్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్ అని చెప్పాను కదా. సో సోర్స్ ఈజ్ ఆల్వేస్ బ్యాలెన్స్డ్. ఇంపెడెన్సెస్ చూడండి 3 different వాల్యూస్ ఇచ్చాడు అంటే అది అన్బ్యాలెన్స్డ్ అనే వెరీ క్లియర్లీ. క్యాలిక్యులేట్ ద లైన్ కరెంట్స్, కరెంట్ ఇన్ ద న్యూట్రల్ వైర్, టోటల్ పవర్. సో 4 wires అనగానే న్యూట్రల్ వైర్ ఉంటుంది కాబట్టి న్యూట్రల్ వైర్ లో ఎంత కరెంట్ ఉంది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకు ఫస్ట్ గివెన్ వోల్టేజ్ ఎంత ఉంది ఇక్కడ ప్రాబ్లంలో 400 volts ఉంది. దాన్ని లైన్ వోల్టేజ్ గా తీసుకోవాలి. ఇది స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి లైన్ వోల్టేజ్ ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ గా ఉండవు కాబట్టి ఫేస్ వోల్టేజ్ కి ఫార్ములా 400/√3 అంటే VL/√3. VL/√3 చేస్తే 230.94 volts వస్తుంది మా. సో ఇప్పుడు ఫేస్ వోల్టేజెస్ రాసుకోవాలి. లైన్ వోల్టేజెస్ మనకు అనవసరం. ఫేస్ వోల్టేజ్ ఫార్ములా ఏంటి? స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అయితే VL/√3. సో ఫేస్ వోల్టేజ్ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అనగానే న్యూట్రల్ పాయింట్ తీసుకోవాలని చెప్పాను కదా, VRN. 1 second. సో స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ అనగానే VRN, VYN, VBN తీసుకోవాలి. వాల్యూ చూడండి ఎలా ఉంది, 230.94, 230.94, 230.94. ఫేజ్ యాంగిల్ ఎలా ఉంది? ఈక్వల్లీ డిస్ప్లేస్డ్ బై 120 degrees, 0 degrees, -120, -240 లేదా +120 అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ లైన్ వోల్టేజెస్ అయిపోయినాయి, ఫేస్ వోల్టేజెస్ అయిపోయినాయి. ఫేస్ ఇంపెడెన్సెస్ ఎలా తీసుకోవాలి? ప్రాబ్లంలో Z1, Z2, Z3 ఇచ్చినాడు సార్. ఓకే, నో ప్రాబ్లం. మనం స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి we consider ZRN, ZYN, ZBN. డయాగ్రామ్ కంపల్సరీ డ్రా చేయండి మా. ఫస్ట్ లో ఈ వీడియోలో ఫస్ట్ లో నేను ఇంక్లూడ్ చేశాను డయాగ్రామ్ కంపల్సరీ. డయాగ్రామ్ కి మార్క్స్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా
ఏ టైప్ ఆఫ్ మోడల్ అయినా నేను యూనివర్సల్ గా 2 డయాగ్రామ్, స్టార్ అయితే డయాగ్రామ్, డెల్టా అయితే డయాగ్రామ్ ఇచ్చాను, అవి డ్రా చేయండి. ZRN, ZYN, ZBN వాల్యూస్ తీసుకు ఎంత ఇచ్చాడు 4 + 8J. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే 4 అంటే రెసిస్టెన్స్ రియల్ పార్ట్ అని, అందుకనే సపరేట్ గా రాస్తున్నాం. RR అంటే ఆర్ ఫేజ్ కి సంబంధించిన రెసిస్టెన్స్, ప్లస్ 8J అంటే J అంటే ఇమాజినరీ, ప్లస్ ఎక్సెల్ ఫార్మాట్ అది. 8 అనేది ఎక్సెల్. ఆర్ ఎందుకు రాశారు సార్ అంటే ఆర్ ఫేజ్ కి సంబంధించిందని. సిమిలర్లీ ZYN, ZBN వాల్యూస్ ఇచ్చాడు. మళ్ళీ ఏంటి ఫేస్ కరెంట్ ఫార్ములా ఏంటి, ఫేస్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు V ఫేస్ బై Z ఫేస్. సో ఫేస్ కరెంట్స్ ఏంటి ఇక్కడ IR, IY, IB. IR అంటే ఏంటా VRN బై ZRN. సో VRN వాల్యూ, ZRN వాల్యూ ఉంది. సిమిలర్లీ IY ఫేస్ కరెంట్, IB ఫేస్ కరెంట్ కూడా ఫార్ములాస్ ఉన్నాయి మనకు. VYN బై ZYN, VBN బై ZBN. ఆ కరస్పాండింగ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్లియర్ గా ఫేస్ కరెంట్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి లైన్ కరెంట్స్ కనుక్కోవాలి కదా. లైన్ కరెంట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు, బికాస్ దిస్ ఈస్ లైన్ కరెంట్స్ ఆర్ సేమ్ యాజ్ ఫేస్ కరెంట్స్. ఎందుకు, టైప్ ఆఫ్ కనెక్షన్ స్టార్ టైప్ ఆఫ్ కనెక్షన్ కాబట్టి లైన్ కరెంట్స్ ఫేస్ కరెంట్స్ సేమ్ ఉంటాయి. అది మా నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ గా ఏమడిగాడు, కరెంట్ ఇన్ ద న్యూట్రల్ వైర్ అడుగుతున్నాడు. కరెంట్ ఇన్ ద న్యూట్రల్ వైర్ అంటే ఏంటి ఫార్ములా, న్యూట్రల్ వైర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు IR ప్లస్ IY ప్లస్ IB. సార్ ఎట్లా వస్తుంది సార్ ఇదంటే న్యూట్రల్ పాయింట్ దగ్గర KCL అప్లై చేస్తే సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్ అప్లై చేస్తే మనకి పర్టికులర్ ఈక్వేషన్ వస్తుంది. IN ఈజ్ ఈక్వల్స్ టు IR ప్లస్ IY ప్లస్ IB. సో IR వాల్యూ, IY వాల్యూ, IB వాల్యూ అదే పనిగా రాసాను, మీరు చెక్ చేసుకోండి క్యాలిక్యులేట్ చేసి. ఈ 3 యాడ్ చేస్తే మనకు న్యూట్రల్ కరెంట్ ఇంత వస్తుంది. నెక్స్ట్ మా పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే పవర్ చూడండి, ఇక్కడ చూడండి, ఈ మోడల్లో డిస్కస్ చేశాను. ఇందాక డెల్టా అన్బ్యాలెన్స్డ్ లోడ్లో చెప్పలేదు నేను. ఇక్కడ చూడండి, ఇక్కడే మనకు తెలిసిపోతుంది. పవర్ ఇన్ ద సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయాలి పవర్ని. ఏం సార్ ఇంతకు ముందు బ్యాలెన్స్డ్ లో 3 టైమ్స్ V ఫేస్ I ఫేస్ cos φ రాసినారంటే బ్యాలెన్స్డ్ లోడ్ కాబట్టి 3 V ఫేస్ I ఫేస్ cos φ తీసుకున్నా. ఇది అన్బ్యాలెన్స్డ్ కాబట్టి ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఆర్ ఫేస్ లో ఎంత పవర్, Y ఫేస్ లో ఎంత పవర్, B ఫేస్ లో ఎంత పవర్, ఇండివిజువల్ గా చేసి 3 యాడ్ చేస్తే టోటల్ పవర్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆర్ ఫేస్ లో ఎట్లా చేయాలి పవర్, యాక్టివ్ పవర్ కాబట్టి ఫార్ములా I²R నన్న. ఆర్ ఫేస్ కి సంబంధించింది కాబట్టి IR²RR. IR అంటే ఎంత ఉంది ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఎంత ఉంది, వాల్యూ మాత్రమే తీసుకోవాలని చెప్పానా ఇందాక, అంటే యాంగిల్ తీసుకోకూడదు. 25.83 అనేది వాల్యూ, అది తీసుకోండి. 25.83 హోల్ స్క్వేర్ ఇంటూ RR అంటే ఆర్ ఫేస్ కి సంబంధించి రెసిస్టెన్స్ ఎంత ఉంది. ఇంతకు ముందు స్లైడ్ లో నేను చెప్పినాను కదా, ఇక్కడ చూడండి ZRN లో రియల్ పార్టే రెసిస్టెన్స్ ఎంత ఉంది అక్కడ 4, RR అంటే 4 ఉంది. సో RR ప్లేస్ లో 4 తీసుకోండి. I²R చేస్తే మనకు ఆర్ ఫేస్ లో పవర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సిమిలర్లీ Y ఫేస్ పవర్, B ఫేస్ పవర్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఈ 3 పవర్స్ ని మనం యాడ్ చేస్తే మనకు టోటల్ పవర్ అనేది వస్తుంది. వెరీ వెరీ సింపుల్. So this is end of the session, end of this particular class. So overall ga manam ee class lo very very important questions, important derivations, important numerical problems exams point of view discuss chesamu. Next class lo manamu unit wise ippudu unit 5 2 sessions chesam. Theory derivation paina oka session chesanu, adi watch cheyandi. Next idi numerical problems paina chesanu. Ee rendu chusukunnarante 10 marks ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ 2 మార్క్స్ ఏమొస్తాయి సార్, ఫేస్ సీక్వెన్స్ పైన ఒక క్వశ్చన్ ఇంతకు ముందు వీడియోలో చేశాను చూడండి. ఫేస్ సీక్వెన్స్ పైన ఒక క్వశ్చన్, ఫేస్ సీక్వెన్స్ పైన 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ అందులో కవర్ చేశాను. వాట్ ఈస్ ఫేస్ సీక్వెన్స్, ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఫేస్ సీక్వెన్స్ డిపెండ్స్, వాట్ ఆర్ ద పాసిబుల్ ఫేస్ సీక్వెన్సెస్, ఇవి వాట్ ఈస్ 3 ఫేస్ బ్యాలెన్స్డ్ లోడ్, వాట్ ఈస్ 3 ఫేస్ బ్యాలెన్స్డ్ సోర్స్, ఇవన్నీ ఇంతకు ముందు థియరీ డెరివేషన్ లో కవర్ చేశాను చూడండి. లేదా స్టార్ డెల్టా కన్వర్షన్ ఫార్ములాస్ అడగచ్చు. ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలోనే అడగచ్చు. నెక్స్ట్ యూనిట్ వైజ్ ఇప్పుడు 5th యూనిట్ కంప్లీట్ అయింది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 కూడా 2 పార్ట్స్ గా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మాత్రమే కవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.